హాయ్ ఆల్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు బేబీకార్న్ మంచూరియా చేసేసుకుందాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అక్కడ లిస్ట్లో స్టేట్ చేశానండి. సో ఫస్ట్గా మనం 2 ప్యాకెట్స్ ఆఫ్ బేబీకార్న్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. సో 1 పీస్ అయితే 1 ఇంచ్ ఉండేటట్టుగా. ఆ తర్వాత నేను వాటిని కోట్ చేయడానికి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సూజీ రవ్వ అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అండి. సో తీసుకున్నాక దాని తర్వాత నేనైతే 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం అండ్ 3/4 వంతు టీ స్పూన్ ఉప్పు అయితే తీసుకున్నా అండి. ఇవన్నీ తీసుకున్నాక బాగా ఆ పౌడర్ ఫస్ట్ మన బేబీకార్న్ పీసెస్కి కోట్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. నీట్గా పొడి పొడిగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా వస్తుందండి. ఆ తర్వాత నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నానండి. ఇదిగోండి ఇలాగా బేబీకార్న్ చూసేటప్పుడు. సో నెక్స్ట్ ప్యాన్లో అయితే ఆయిల్ తీసేసుకుందామండి. ఇది ఒక 1/2 kg ఆయిల్ వరకు ఉంటుందండి. ఆ ఆయిల్ బాగా కాగనివ్వాలండి. సో అప్పుడే మనకి పీసెస్ వేసుకున్న ఆయిల్ లాగదు. సో మనమైతే బేబీకార్న్ పీసెస్ వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా డీప్ ఫ్రై అవ్వాలండి, బబుల్స్ ఆగిపోయేటంత వరకు. అయినాక మంచూరియా చేసుకోవడం కోసం ఆయిల్లో వేపుకోవడానికి ఆనియన్, గార్లిక్ ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నా అండి. సో ఒక ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసి ఆనియన్, గార్లిక్ ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నామండి. ముందు లిస్ట్లో చూపించినట్టు ఆనియన్, గార్లిక్ ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటే చాలు. ఆనియన్ హనీ కలర్ వచ్చినంత వరకు మనమైతే కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ముందుగా రీఫ్రై చేసుకొని పెట్టుకున్న బేబీకార్న్ పీసెస్ని అయితే నేను వేసేస్తున్నా అండి. వేసేసి బాగా కలుపుకుంటున్నా అండి. కలుపుకున్నాక నేనైతే ఇప్పుడు సాసెస్ వేసేస్తా అండి. మనకి సోయా సాస్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకుందామండి. ఆ తర్వాత చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్ తీసుకుందాం. ఆ తర్వాత వెనిగర్ 1 టేబుల్ స్పూన్ తీసుకుందామండి. ఫస్ట్ ఇవి బాగా కలుపుకున్నాక నేను టమాటో సాస్ వేయాలనుకుంటున్నా అండి. ఫస్ట్ అయితే కలిపేసుకున్నా మొత్తం. ఆ తర్వాత టొమాటో సాస్ తీసుకుంటున్నా. ఆ టొమాటో సాస్ వచ్చి 1.5 టేబుల్ స్పూన్ అండి. టొమాటో సాస్ ఇంకా సోయా సాస్ కొంచెం తక్కువ తీసుకున్న పర్లేదు, ఎందుకంటే ఎగట రాదు. సో నేనైతే ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకున్నా అండి. దానిలో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నా. కొంచెం పల్చగా వాటరీగా ఉంటుంది. సో మనకి మంచూరియా అనేది వెట్గా కావాలి అంటే తీసుకోవాలండి మిక్చర్ అనేది. దానిలో సాల్ట్ ఇంకా కారం అయితే వేసేసాను నేను. ఈ మిక్చర్ని నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి ప్యాన్లో అయితే ఉడిపేస్తున్నా అండి. ఆ తర్వాత నేను 1.5 బౌల్ వాటర్ అయితే తీసుకున్నా అండి. ఆ మిక్చర్ మంచూరియా పీసెస్కి కోట్ అయిన తర్వాత 1.5 బౌల్ వాటర్ తీసుకున్నా అండి. సో కొంచెం ఉడకనివ్వాలండి. సో టెక్స్చర్ అనేది చూసారా, కొంచెం గ్లేజీగా వచ్చింది. ఈ టెక్స్చర్ రావడం కోసం అయితే మాత్రం నేను తీసుకున్నాను అండి. కొంచెం కారం చల్లుకోండి, కొంచెం స్పైసీగా ఉంటుంది లాస్ట్లో. తర్వాత కొత్తిమీర అయితే అలా చల్లేసుకోండి. సో మనకి రుచికరమైన బేబీకార్న్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.